పట్టించుకున్నారా? ఆ కార్యకర్తలకు ఏమన్నా న్యాయం చేసిరా? ఉద్యమకారుడు ఎవరయ్యా? ఇంకా ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయిన ఉద్యమకారులకు ఇంకా ఉద్యమకారులను చెప్పుకునే హక్కున్నదా అని మాట్లాడింది ఏ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మళ్ళీ మీ దాకా వచ్చి మీ దాడులు జరిగినాక మళ్ళీ కార్యకర్తలు వచ్చి మిమ్మల్ని కాపాడాలనా? ఇవన్నీ మీకు విశ్లేషిస్తా ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ డ్రామాలు నడుస్తున్నాయి చెప్పే ప్రయత్నం చేస్తా. బిఫోర్ దట్ ఒకసారి అన్ని వార్తా కథలు వచ్చినటువంటి ఆ పూర్తి స్థాయి హెడ్లైన్ చూసిన తర్వాత ఈ అంశాలు మనం మాట్లాడుకుందాం. రైట్, ముందుగా హెడ్లైన్ చూస్తే తొలి వెలుగు విషయానికి వస్తే హేమ మళ్ళీ అరెస్ట్. రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం. పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుంది తేల్చేసిన బెంగళూరు పోలీసులు. హేమ ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్టుగా ఛార్జ్ షీట్. ఆమెతో పాటు మరో 78 మంది పేర్లు. ఆమె అప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. అక్కడ కూడా యాక్సెప్ట్ చేయకుండా థ్యాంక్ గాడ్ మా లాయర్ నాకు ఇప్పుడే చెప్పాడు, నాకు నెగిటివ్ వచ్చిందంట, అందరూ నా మీద కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు బురద జల్లుతారు? ఎందుకు జల్లుతారు? పాజిటివ్ వచ్చినా కూడా ఇంకా దాని కూడా బుకాయించే ప్రయత్నం చేస్తోంది. వామపక్ష యోధుడు కన్నుమూత. సీతారాం యేచూరి. ఇక సిరిసిల్లలో సైకో టీచర్. అమ్మాయిల బాత్రూంలో ఫోటోలు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఘటన. రోడ్డెక్కిన 500 మంది విద్యార్థినులు. ఇక కౌశిక్ రెడ్డిపై అటాక్. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయం. కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే గాంధీ. గుడ్లు టమాటాలు రాళ్లు విసిరిన వెనకపడి అనుచరులు. దమ్ముంటే బయటకు రారా అంటూ గాంధీ బూతులు. తొడగొడుతూ గాంధీపై రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి. రేపు నా పవర్ ఏంటో చూపిస్తానని వార్నింగ్. లోకల్ నాన్ లోకల్ వ్యాఖ్యలపై రచ్చ. అరకపడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు. గాంధీతో పాటు ఆయన అనుచరులపై కేసులు. ఇక అరే గాంధీ నా దమ్మేంటో చూపిస్తా. అటువైపు అరకపడి గాంధీ ఏమో అరే బ్రోకర్లా ఆయన లకారం వాడుతున్నాడు. ఇక హైదరాబాద్ లో పొలిటికల్ రచ్చ. బండ బూతులు. ఇక తెలంగాణ భవన్ ముట్టడి. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళా ఆందోళన. క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ మహిళా నేతలు. బీఆర్ఎస్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు. ఇక వివిధ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే మా ఎమ్మెల్యేలపై దాడి చేస్తారా? మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్. కేసీఆర్ రేవంత్ సేమ్ టు సేమ్ అంటున్నారు బండి సంజయ్. ఇక దాడి ఘటనతో కాంగ్రెస్ కు సంబంధం లేదంటున్నారు అరకపడి. టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి కాదు. కాంగ్రెస్ పార్టీని కౌశిక్ రెడ్డి అనలే. అరకపడి గాంధీని వ్యక్తిగతంగా మాట్లాడడంతో నువ్వు మొగోడివేనా అని ప్రశ్నించిన ప్రశ్న ప్రశ్నిస్తారా? వచ్చాను ఆయన మొగతనం ఏందో చూపించిపోయిండు అరకపడి గాంధీ. రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్న బట్టి విక్రమార్క. కారుణ్య మూర్ఛార్పణం. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ల దందా. ఒక్కో ధ్రువపత్రానికి 4 నుంచి 10 లక్షల వసూలు. దళార్ల అక్రమాలపై సిఐడి నివేదిక. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు 4 గంటల పాటు ధర్నా. మహిళా పీఈటీ దూషిస్తున్నారని బెదిరిస్తున్నారని ఆరోపణ. కలెక్టర్ ఆదేశాలతో పీఈటీ సస్పెన్షన్. కార్నియా అంధత్వాన్ని పారద్రోడమే లక్ష్యం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఎండి ఆయన. ఇక యేచూరి అస్తమయం. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు. ఇక పక్కనే ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. నిన్న ఢిల్లీలో మీడియాతో భాగంగా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక తర్వాత ఫిరాయింపులపై రగడ. బారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ. విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కి హైకోర్టు ఆదేశం. తెలంగాణ డిస్కంలను కరెంట్ క్రయ విక్రయాలకు అనుమతించవద్దన్న పవర్ గ్రిడ్ లేఖను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. ఇక పరిమళిస్తున్న మానవత్వం. ఈనాడు వరద సహాయానికి భారీ స్పందన. నిన్న ఈనాడు వరద సహాయానికి సంబంధించి ₹1 కోటి ఎవరో వరద సహాయం చేసిరంట, ఆర్థిక సహాయం చేసిరంట. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే కనుక ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు. న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. ఇక రాలిపోయిన అరుణతార. జన్మించింది మరణించింది సేమ్ డేట్. 12/8/1952 ఆయన జన్మిస్తే 12/9/2024 మరణించాడు. 12th డేట్ కామన్ గా ఉన్నదల్లా. ఇక సీతారాం యేచూరి కన్నుమూత. న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచి వామపక్ష భావాజాలం. విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐపై ముద్ద. ఇక ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి ప్రధాని రాహుల్ రేవంత్ కేసీఆర్ నివాళులు. ఇక రచ్చ రచ్చ. అరకపడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. ఇక ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ 5 మంత్రులు 1 ఎంపీ. చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం తీర్పుపై అధ్యయనం.
సిఫార్సులకు ప్రభుత్వం ఆదేశం. ఇదిగో దీంతోని కౌశిక్ రెడ్డికి చిన్న గాయం కాలే, అరకపూడి గాంధీ గాయం కాలే. ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు దెబ్బలు దాకినాయి, అటు కాంగ్రెస్ అరకపూడి అనుచర దెబ్బలు దాకినాయి. వీళ్ళు మాట్లాడుకుంటూ పోయి మధ్యలో మనం గారా కమిడియన్లు బలైనట్టు సామాన్య కార్యకర్తలు బలి కావాలన్నా? ఇక విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం, 261 కోట్లు చెల్లించలేదని గ్రిడ్ కంట్రోల్ చర్యలు. హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర విద్యుత్ సంస్థ, స్టే విధించిన న్యాయస్థానం. ఇక బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్ఎస్ కు సీట్లు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. ఇక వెలుగులో హెడ్లైన్స్ వస్తే కనుక రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఇస్తాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ, తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్. ఇక కమ్యూనిస్ట్ యోధుడు ఏచూరి కన్నుమూత. ఇక పక్కనే ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు. పార్టీ మారే వాళ్లపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదు. ఇక శబాష్ దీప్తి, మన వరంగల్కి సంబంధించినటువంటి పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ బిడ్డ జివాంజీ దీప్తిని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. ఇక తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ అంటూ ఒక వార్త హైలైట్ గా ఉంది. తర్వాత సెన్సెక్స్ 83,000, మన స్టాక్ మార్కెట్ దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ గురువారం తొలిసారిగా 83,000 మార్కును దాకింది. ఇక చిన్నారిపై అత్యాచారం, హత్య దోషికి ఉరిశిక్ష. సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. అరకపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. ఇక పక్కనే డిస్కాంల మెడకు ఛత్తీస్గఢ్ ఉచ్చు. 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు. ఇక రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదు. ఇక పక్కనే ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు. మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా నుంచి యూజీసీ. ఇక లైన్ లో అపోలో సహా మరో 2 కాలేజీలు. డీమ్డ్ వర్సిటీలో సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటా కిందనే భర్తీ. ఇక ఎస్సీ వర్గీకరణపై 6గురితో కమిటీ. ఇక చివరిగా నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే మొత్తం అది వేరే వార్తలే లేవు. ఇంట్లో ఒకే ఒక వార్త, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ. ఇదిగో కాంగ్రెస్ గూండారాజ్, ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం. కౌశిక్ రెడ్డి ఇంటిపై మూక దాడి, పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ. కౌశిక్ ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం. ఫ్యాక్షనిస్ట్ల తరహాలో 9 కిలోమీటర్ల కాన్వాయ్తో రౌడీ దండు. పోలీసులను అరగంట దాకా అటు వెళ్లొద్దన్న పెద్దలు. కౌశిక్ కు మద్దతుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ కమిషనరేట్ లో వారిపై దౌర్జన్యం. గాంధీకేమో స్టేషన్ బెయిల్, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు. కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర, తర్వాత తలకొండపల్లి దగ్గర. తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష. స్థానికతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్యారోగ్య శాఖ. జీవో నెంబర్ 33పై మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలన్న హైకోర్టు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఆగం. నిలిచిపోయిన ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రక్రియ. ఇక పక్కనే సిపిఎం అగ్రనేత ఏచూరి కలేరు. ఇవి హెడ్లైన్స్ గా ఉన్నాయి. రైట్, ఇక మనం ఇన్ డీటెయిల్ గా న్యూస్ చూసే ముందు ఒకసారి ఇక్కడ చూస్తే కనుక కౌశిక్ రెడ్డి అంశం. సో కౌశిక్ రెడ్డి అంశం గురించి మీకు చాలా క్లియర్ గా చెప్పాలంటే, కౌశిక్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు, ఆయన వెనక ఉన్నది ఎవరు, ఎందుకు ఇంత కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడు? మీరు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి సీట్లు? కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి. మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నికలు జరగడంతో +1 అంటే 65 +1 సిపిఐ కొన్నింశ అంబశ్వరరావుది. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన స్థానాలు అయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కంటోన్మెంట్ పోయిన తర్వాత 38 స్థానాలు బీఆర్ఎస్కి ఉన్నాయి. బీజేపీకి 8 స్థానాలు, ఎంఐఎంకి అందరికి తెలిసినట్టుగానే 7 స్థానాలు ఉన్నాయి. సో దీంట్లో నుంచి 10 మంది పోయారు. 2/3 పోవాలి అంటే 2/3 అంటే సుమారుగా ఒక 26 మంది పైచిలకు కనుక పోతే ఇక్కడ పూర్తిగా దీంట్లో నుంచి ఇందులోకి బీఆర్ఎస్ ఎల్పీ అంటే బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ అయితే ఉంటుందో అది విలీనమైనట్టుగా భావిస్తుంది. టెక్నికల్ గా సాధ్యమయ్యే విషయం. దీంట్లో నుంచి 10 మంది పోయారు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 28 మంది మాత్రమే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ 28 మందిలో 3 హరీష్ రావు, కేటీఆర్, తర్వాత కేసీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇక చూసుకుంటూ పోతే సవితా ఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇదంతా మొత్తం మీద 28 మంది ఉన్నారు. ఇంకా 28 మందిలో మరి తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేరా? హరీష్ రావు లేడా, కేటీఆర్ లేడా? వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా 10 మంది ఎమ్మెల్యేల గురించి. తెల్ల వెంకట్రావు, దాన నాగేందర్, కడియం శ్రీహరి, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్,
వీళ్ళందరి గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. మరి అందరూ మాట్లాడంగా ఎందుకు చీరగాజు ఏనే చూపించిండు? వివేకానంద గౌడ్ ఉన్నాడు. వివేకానంద గౌడ్ ఒకప్పుడు పార్టీ మారిన ఆయననే కదా. పూర్తిగా టీడీపీ నుంచి గెలిచి టీడీపీకి కాదని చెప్పి బీఆర్ఎస్ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయనే కదా. ఆ రోజు పార్టీ ఫిరాయింపు గుర్తు రాలేదు ఆయనకి. అంతెందుకు కౌశిక్ రెడ్డి కూడా ఆ రోజు ఉప ఎన్నికలు వస్తుంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి తిరిగి ఉప ఎన్నిక వచ్చిన తర్వాత లేదు నాకు ఈసారి కాంగ్రెస్ టికెట్ కాదు బీఆర్ఎస్ టికెట్ వస్తున్నా ఆయనే కదా ఒక ఆడియో కాల్ లీక్ అయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి షోకాజ్ నోటీస్ సమానం చెప్పకుండా పోయి బీఆర్ఎస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయిండు. ఆ తర్వాత అక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ వచ్చింది. బీసీ బిడ్డకు టికెట్ వచ్చింది. ఒక నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు. ఆ నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడి సీటుని నువ్వు కొల్లగొట్టి ఆ సీట్ని మళ్ళీ నీ యొక్క అర్ధబలం అంగబలంతో మళ్ళీ చేపట్టి నువ్వు అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందినావు. ఓకే, ఎట్లా గెలిపొందినావు అంటే బ్లాక్ మెయిల్ చేసి గెలిపొందాం అనే విషయం యావత్ తెలంగాణ ప్రపంచానికి తెలుసు, తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలుసు. ఈ గుండె అలిసిపోయి గుండె మొత్తం ఆగమైపోతే ఇప్పుడు నన్ను గెలిపియండి, లేకపోతే ఈ గుండె ఆగిపోద్ది, గెలిస్తే విజయయాత్ర లేకపోతే నా శవయాత్ర, ఇంకో ఇటువంటి రాజకీయాలు చేసి నువ్వు అక్కడ గెలిపొందినావు. చాలా గొప్ప మెజార్టీతో గెలిపొందినావు. కట్ చేస్తే ఇప్పుడు ఈ లెక్కలు ఎందుకు చెప్పినా మీకనంటే ఇప్పుడు చెప్తాను. ఎన్నిక 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 28 మంది ఎమ్మెల్యేలలో ఎవరు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులు ఎవరు లేరా? వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఎందుకు కౌశిక్ రెడ్డి బాగా ఎగురుతున్నాడు పార్టీ ఫిరాయింపుల గురించి? ఆయన ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాడు, ఇంత ఎందుకు చేస్తున్నాడు అంటే మొదటి నుంచి ఆయన చేస్తున్నాడు అఫ్ కోర్స్, కానీ ఆయనకెందుకు ఉత్సాహం ఇంత అంటే ఇప్పుడు చెప్తా నీకు. తెలంగాణ మనం ఒకటి ఉంటుంది. నేను కౌశిక్ రెడ్డిని ఆ మాట తప్పుగా అనడలేదు, దయచేసి అది తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఏదో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. కానీ ఒకటి ఉంటుంది, ఏముంటుందంటే ఉదాహరణకు ఊర్లకు పోతే ఓ పెద్ద వ్యవసాయ ఉన్నాడు అనుకోండి, ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు చేసేటోళ్ళు ఉంటే ఆ ఉన్నోళ్లకు చేత కాకపోతే ఓ పాలేరును పెట్టుకుంటారు. ఆ పాలేరుని ఏం చేస్తాడు, ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో చేస్తాడు. చేను చేను గొర్రెదోలమంటే గొర్రెదోలుతాడు, లేకపోతే నాగలేమంటే నాగలేస్తాడు, ఎడ్లను సవరిస్తాడు, బర్రెను సవరిస్తాడు, పాలు పెరుగుతాడు, అన్ని పనులు చేస్తాడు. ఇక ఎందుకు ఆయనకు జీతం వస్తుంది, ఆయన అయ్యగారి దగ్గర కొంత మంచి మాట సంపాదించాలి కాబట్టి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ఎందుకంటున్నా అంటే కౌశిక్ రెడ్డి నేను పాలర్ అంటలేను, నేను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి, అది విజ్ఞత వదిలేస్తున్నా. కానీ కౌశిక్ రెడ్డి చేసే చాలా లాయల్ లీడర్. కౌశిక్ రెడ్డి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, చాలా డెడికేటెడ్ అండ్ లాయలిస్ట్ పొలిటీషియన్ ఆయన. ఎట్లా అంటున్నా అంటే ఆయన వైసీపీ పార్టీలో కూడా పనిచేసిండు. వైసీపీ పార్టీలో పనిచేసినప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో నడుస్తుంది, చాలా పీక్ స్టేజ్లో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు, ట్రైన్లో వస్తున్నాడు. ఆయన మానుకోట దగ్గరికి పోయిండు. మానుకోట దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమకారులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికి తెలంగాణ ఉద్యమకారులు పోతే అప్పుడు కూడా ఆయన బాస్ ఎవరు? కౌశిక్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆయన బాస్, అప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి. ఆయన్ని కాపాడడం కోసం మన తెలంగాణ ఉద్యమకారులమే రాళ్ళు కొట్టిన వ్యక్తి ఈ కౌశిక్ రెడ్డి. మీకు అర్థమవుతుంది కదా. ఆయన బాస్ ఎప్పుడవరా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన బాసు. జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసమో జగన్మోహన్ రెడ్డి యొక్క మన్ననలు పొందడం కోసమో తెలంగాణ ఉద్యమకారులను రాళ్ళు కొట్టిన వ్యక్తి ఇదే కౌశిక్ రెడ్డి. ఈ మాట ఎవరన్నా కాదంటారా? ఇదే తెలంగాణ ఉద్యమకారులు కాదంటారా? కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధుత్వం ఉన్న విషయం మీకు తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి